ఎండాకాలం మొదట్లోనే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీర్ల ఐలయ్య తమ గ్రామం వైపు తొంగి చూడడం లేదన్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకువచ్చి ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశానని చెప్తుంటే నియోజకవర్గ కేంద్రమైన ఆలేరుకు కూతవేటు దూరంలో ఉన్న శ్రీనివాసపురం గ్రామంలో 15 రోజుల నుంచి తాగునీరు రావడం లేదని, పంట పొలాలు ఎండిపోతున్నాయన్నారు. గంటల తరబడి బోర్ల దగ్గర నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఇక అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు సస్యశ్యామలంగా పుష్కలంగా నీళ్లు వచ్చాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్లే లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ళు లేవా ఏమి లేవా, హౌజులు ఎండిపోవట్టే, పిల్లలు బడికి పోయేటోళ్ళు కూడా తానాలు చేస్తలేరా, ఏం చేస్తలేరా, మంచిలు కూడా లేవు. ఒక్కొక్కరు బల్లె పోతే ఎలగొట్టురు చేస్తురు, అది ఉత్తనే ఎలగొడితే చేస్తురు. ఒక్క సుక్క నీళ్ళు లేవా ఏం లేవా, ఆడు వేసి ఇట్లా మోసం అయింది మాకు. ఇప్పుడు ఏం చేస్తారు, ఏం పరిస్థితి చేస్తారు మాకు? 15 రోజులు అవుతుంది మాకు నీళ్ళు రాక. అటు పోతే పింట నీళ్ళు కూడా దొరుకుతలేవు. నిన్న తీసుకున్నాం, ఇప్పుడు 15 రోజులకు ఎక్కువ అవుతుంది. నీళ్ళు వస్తలేవు, ఏం వస్తలేవు. బోర్ల కాడికి పోతే బోర్ల కాడ రానిస్తారా, గడికి పోతే ఒకసారి 2 సార్లు చూస్తారు. 3వ సారికి మాకు పొలాలు ఎండిపోవాలని అవి కూడా ఎండిపోతున్నాయి. దేని చూడమైనా నీళ్ళతోటి బాధే ఉంది. పింట నీళ్ళకి పైసలు ఎత్తేనే సగం డబ్బు వస్తుంది. నీళ్ళు కూడా వస్తలేవు తాగేందుకు కూడా. ఈ నీళ్లు ఇవి చూస్తే మొత్తం ట్యాంకులో ఎండిపోతున్నాయి. మరి ఎట్లా, మరి ఏడకాన్ని పోతాం? ఎత్తుకొచ్చి జబ్బ గుంజుతుంది నీళ్లకు.